అలాగ బెల్లం పొడేసి ఇంత బాక్స్‌లో ఇన్ని ఒక బాక్స్‌లో పెట్టేసి అయితే చక్కగా తింటారండి. హాయ్ అండి. విజయ లైఫ్ స్టైల్‌కి వెల్కమ్ అండి. ఈరోజు వీడియో అయితే ఏంటంటే మొలకెత్తిన పెసలమాట. చూసారా పెసలు? ఒక రోజంతా ఓవర్‌నైట్ నీళ్ళల్లో నానబెట్టేసుకొని, తర్వాత మల్లాడి ఒక క్లాత్‌లో గాని నీళ్లు శుభ్రంగా వాల్చేసి ఇలా గిన్నెలోనే ఉంచేసాను నేనైతేని. నీళ్ళు మటికి లేవుమాట. ఎక్కడ మీరు చూస్తే నీళ్ళు కనపట్లేదు గదా! అలా నీళ్ళు శుభ్రంగా వాల్చేసి మూత పెట్టేసి పక్కన ఉంచేసాను. 1 డే అంతని. చూసారా? రోజున్నరకే మనకి మొలకలనేవి బాగా వచ్చేసినియి. ఇప్పుడు వీటిని శుభ్రంగా వాష్ చేసేసుకొని మంచిగా మనం దీన్ని రుబ్బుకుందాము. ఇలా మొలకెత్తిన పెసలు రుబ్బుకొని తినడం కూడా మంచి ఫుడ్ మాట. మంచి ప్రోటీన్ కూడాని. అయితే డైట్ చేసేవోళ్ళకి అది 6కి ఈవినింగ్ కూడా సాయంత్రం కొంచెం త్వరగా 7 లోపు మనం ఇలాగా ఒక కట్టు గాని, 2 అట్లు గాని ఎగ్‌తో వేసుకుంటే చాలా బావుంటుంది. ఇప్పుడు నేను ఎగ్ పెసరట్టే వేస్తున్నాను. మీకు ఈజీగా ఉంటుందని చూపిస్తున్నాను. కాలేజ్‌కెళ్ళే పిల్లలు కానివ్వండి, చిన్న పిల్లలకి కానివ్వండి, స్కూల్‌కెళ్ళే పిల్లలు కానీ, సింపుల్‌గా ఒక ఎగ్ ఏసి, ఒక పెసరట్టు ఇలా మొలకెత్తింది ఏసేసుకుంటే ఇవి మిగతాయి మనం బాక్స్‌లో పెట్టుకున్నా కూడా ఒక 2 డేస్ ఫ్రిడ్జ్‌లో కూడా ఉంటాయన్నమాట మొలకెత్తినయి. నేనిప్పుడు అన్నీ మిక్సీ చేయడం అంటే చూసుకొని పిండి క్వాంటిటీని బట్టి మిగతాయి నేను ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటానన్నమాట. ఇప్పుడు ఒకసారి వాష్ చేసేసుకుందాం. మొలకెత్తిన తర్వాత వాష్ చేయలేదు నేను. ఫ్రెష్ నీళ్ళతోటి చక్కగా శుభ్రంగా ముందు ఒకసారి కడిగేసుకుందాం. ముందుగా ఒక 3 టైమ్స్ అయినా పెసలు కడిగేసుకొని చక్కగాని అప్పుడు ఇలా మనం ఒక క్లాత్‌లో గానీ, ఇలా లేదా మొత్తం నీళ్ళన్నీ వాడ్చేసిన తర్వాత ఒక గిన్నెలో ఇలా మూత పెట్టేసి ఉంచేసినా వచ్చేస్తాయండి. ఇదిగోండి. ఇవైతే ఉత్తి తిన్నా కూడా బావుంటది. ఇందులో ఎలాగంటే వీటిని మీకు చాలా రకాలుగా చెప్తున్నాను నేను. హెయిర్ మనకి ఓటీజీలు అయి ఉంటాయి కదా! ఆయిల్ లేకుండా చక్కగా వీటిని గూడా కొంచెం ఉప్పు, కారం, లైట్‌గా ఆయిల్, కొంచెం శనగపిండి ఒక స్పూన్ ఆయిల్ ఏసి కలిపేసి ఓటీజీలో అది పెట్టుకుంటే ఇవి మనకి నూనెలో వేపితే ఎలా ఉంటాయి కమ్మగా పప్పులాగా అలా కూడా చేసుకోవచ్చు. స్నాక్స్ కింద కొంచెం క్యారెట్ అని మనకి కీరా ఉంటుంది కదా! అలా స్నాక్స్ కింద తినొచ్చు. లేదనుకుంటే మామూలుగా మనం రుబ్బేసుకొని పెసరట్టు కింద చేసుకోవచ్చు. పచ్చి ఏమో పంచదారకు లైట్‌గా కలిపి అంటే కొంచెం షుగర్ అంటే బెల్లం పొడి లైట్‌గా పిల్లలు ఇష్టంగా తినరు కదా! పచ్చి మొలకెత్తినయి అంటేని. అలాగ బెల్లం పొడేసి ఇంత బాక్స్‌లో ఇన్ని ఒక బాక్స్‌లో పెట్టేసి అయితే చక్కగా తింటారండి. బావుంటుంది టేస్ట్ అయితే రియల్‌గా గుడ్‌గా ఉంటదనమాట. బావుంటది. ఇదిగోండి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు మనం చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. మనకి ఇందులోకి కొంచెం అల్లం కూడా ముక్కలు కూడా కట్ చేసుకుని మిక్సీలో వేసుకుందాం. ఇవేమో చక్కగా మెత్తగా పేస్ట్ చేసేసుకుందాం. ఎల్లుల్లిపాయలండి, కొంచెం అల్లం, ఎల్లుల్లిపాయలు వేసేద్దాం. వేసేసి మిక్సీ పెట్టేద్దాం. పెసరట్టు అనగానే కొంచెం జీలకర్ర ఇవన్నీ వేసుకుంటాం కదా ఉల్లిపాయ ముక్కల్లో, అలాగే కొంచెం ఆమ్లెట్లో కూడా వేస్తున్నాను. ఉప్పు కూడా వేసేసాను అందులో. ఇందులో కొంచెం పసుపు, కొద్దిగా మిల్క్ తీసుకున్నానండి. ఎగ్లోకి ఉప్పు కారం కలవదు కాబట్టి పసుపు, జీలకర్ర, కారం, అలాగే సాల్ట్ కూడా కొద్దిగా వేసుకున్నాము. కొంచెం ఉప్పు, పసుపు, కారం, ఉప్పు ఇవన్నీ ఇంకా ఆమ్లెట్లో ఎలా అయితే వేసుకుంటామో అలాగే ఆనియన్స్ మినహాయించి మిగతా అన్నీ వేసేసుకోవచ్చు అన్నమాట. 2 ఎగ్స్, ఎన్ని ఎగ్స్ కలితే అన్ని వేసుకోండి. నేను ఇక్కడ 5గురికి 5 గుడ్లు వేస్తున్నాను అనమాట. అన్నీ మనం రెడీ చేసేసుకుని ఉంచుకుంటే ఎలాగో పిల్లలకి మార్నింగ్ ఆమ్లెటో లేకపోతే బాయిల్డ్ ఎగ్ ఏదో ఒకటి పెడుతూ ఉంటాం కదా! టిఫిన్‌లోనే ఇలా మనం పెసరట్లు అది మంచి ప్రోటీన్ ఫుడ్ అండి ఇది. ఇది కలిపేసుకుని పక్కన ఉంచేసుకొని ఆనియన్స్ కూడా బాగా ఒకసారి నలిపేసుకుంటే చిన్న చిన్నగా లేయర్స్ ఉంటాయి కదా, పెద్ద ముక్కలు కాస్త కొంచెం చిన్న ముక్కల కింద అయిపోతాయి అన్నమాట. ఇదిగోండి అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు ఇవన్నీ వేసుకున్నాం కదా, ఇవన్నీ ఇలాగా
కలిపి పక్కన పెట్టేసుకున్నాం. నెయ్యి కాలితే నెయ్యి వేసుకోవచ్చు, బటర్ కాలితే బటర్ వేసుకోవచ్చు, ఆయిల్ అయితే ఆయిల్ వేసుకోవచ్చు, మీ ఇష్టం అన్నమాట. నేను అయితే ఆయిలే వేస్తున్నాను ప్రస్తుతానికి. ఒక స్పూన్ తీసుకున్నాను. ఐరన్ ప్యాన్ పెట్టుకున్నప్పుడు ఆమ్లెట్లు వేసుకున్న, పెసరట్లు వేసుకున్న ఇది కొంచెం బాగా హీట్ ఎక్కాలి. ఎందుకంటే మనం క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇది అంటుకునే ప్రాసెస్లో ఉంటుంది అన్నమాట. బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకుని కొంచెం ఇదంతా స్ప్రెడ్ చేయాలన్నమాట ఆయిల్ తోటి. ఇందులో ఉప్పు వేసేసాను. పిండి ఇదిగోండి ఇలా ఉందన్నమాట. కొంచెం లైట్ కలర్లోకి వచ్చింది, గ్రీన్గా ఉండాల్సింది మనకి పెసరపిండి. అంటే పెసరపప్పుతో కూడా నానబెట్టుకుని పసుపు రంగులో కూడా ఉంటుంది, ఆ పెసరట్టు వేరు, అది కూడా టేస్ట్ బాగుంటుంది. ఇది ఏంటంటే మామూలు పెసలు అంటే తొక్కతోటి ఉంటాయి కాబట్టి హెల్త్కి మంచిది అన్నమాట. పెసరపప్పుతో చేసిన అట్లు కన్నా ఇది హెల్తీ అని చెప్పచ్చు, ఎందుకంటే దీనిపైన ఉన్న పీల్ అది ఉంటుంది కాబట్టి మంచిగా బాగుంటుంది. ఇంకా పెనం పెట్టేసాను. దీని మీద ఎగ్ బాగుంటుందండి, టేస్ట్ కూడా. చూడండి ఒకసారి ట్రై చేయండి. దోశలు అసలు తెలుసు కానీ పెసరట్లు కూడా వేస్తారమ్మా. వేస్తారు. ఇదిగోండి ఇలాగ ఆనియన్స్ వేసేసుకొని ఫస్ట్ అట్టు ఎలా వస్తుందో చూద్దాం. అంటే వాళ్ళ టైం పడుతుంది. కొంచెం ఆయిల్ వేసుకుందాం. దీని ప్లేస్లో మీరు బటర్ కానీ నెయ్యి కానీ వేసుకున్నా కూడా బాగుంటుంది. ఇవి సన్నగా కొంచెం కాలితే బాగుంటుంది. పెసరట్టు అయితే బాగానే వచ్చేసింది. తిరిగేస్తాం కాబట్టి ఇక్కడ కూడా ఆయిల్ వేసుకుంటే మంచి రుచిగా బాగుంటుంది. ఇదిగోండి దోరగా మనకి వేయాలి. పిల్లలకి ఒక 2 అట్లు పెట్టేస్తే చాలు, అన్నం స్కిప్ చేసేసి సాయంత్రం అట్లు. అంటే కొంచెం పెరగన్నం పెట్టినా పర్వాలేదు, అంటే డైట్ చేసే వాళ్ళకి చెప్తున్నాను. ఓ 2 గుడ్లు వేసేసుకుంటే సరిపోతుంది 2 అట్లలోకి. ఏ సాయి నచ్చుతుందా నీకు? ట్రై చేయి. చెల్లికి అయితే నచ్చింది. ఆల్రెడీ మా హారిక చిన్న అట్టు ముందు వేసి టేస్ట్ చూసేసింది. ఎలా ఉంది హారిక? బాగుంది కదా? నచ్చిందా? ఇలా మొలకెత్తిన పెసలతోటి ఈజీగా చేసుకోవచ్చు. నువ్వు కూడా వేసేసుకుంటావు ఈ అట్టు? ఒక్కొక్కరికి 1/5 వేసేసుకోవాలి కాబట్టి. చాలా బాగుంది. బాగుందా? అయ్యో దా సారీ హారిక. కామనే. అయ్యో నేను నీట్గా చక్కగా వేద్దాం అనుకున్నాను. అంతే, బాగానే వచ్చింది. తిరగేసేటప్పుడు కుదరలేదు. ఇంకా అంత పెద్దగా వేయకండి, ఇలా చిన్నగా వేసుకుందామే. పర్వాలేదులే. ఇవ్వండి ఇలా మనం ఎగ్ వేసేసుకుందాం. అంతే, అది వేగేదాకా వెయిట్ చేయడం, అంతే. దీని మీద అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు ఇవన్నీ వేసుకుంటే సరిపోతుంది. కొంచెం ఆయిల్ వేసుకుందాం. చిన్నప్పుడు ఆనియన్స్ కంటే ఎవరో తినరేమో, మేమైనా అందరూ తినరు. మరి పెద్ద అయిన తర్వాత అలవాటు అయిపోద్ది. అవును, చిన్నప్పుడు మీకు ఉత్తట్లు వేసి పెట్టేదాన్ని. జీలకర్ర వేసి వేసేదాన్ని, లేదంటే చిన్నట్లు వేసేదాన్ని, చిట్టిట్లు వేసేదాన్ని. వాళ్ళకి ఫుడ్ ఉంది. సాయిరామ్కి పరశురామ్ చాలా ఏడిపించేవారండి బాబు. ఫుడ్ పెట్టాలంటే అసలు 2 గంటలు 3 గంటలు పట్టేసేది అన్నమాట. వాళ్ళకి స్టోరీస్ చెప్తూ తినిపించేదాన్ని అనమాట, గంట సేపు.
7ంటికి కూర్చుంటే ట్యూషన్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసిన తర్వాత 7ంటికి కూర్చుంటే 8:30 అయ్యేది, 9 కూడా అయిపోయేది ఒక్కోసారి. అంత ల్యాగ్. మా సాయిరం కన్నా చిన్నోడు ఇంకా ల్యాగ్. ముద్దట్టుకుని అసలు మింగేవాడు కాదన్నమాట. గంటైనా అలాగే ఉండేవాడు. అస్సలు బాబోయ్ మామూలు టార్చర్ కాదు నాకు పిల్లలతోటి చిన్నప్పుడైతే. అప్పుడు చిన్నప్పుడు ఏంటో చిన్న చిన్న ఇడ్లీలు ఉంటాయి కానీ మళ్ళీ ఇడ్లీ తినేవాళ్ళు కదా, బుల్లి ఇడ్లీ మళ్ళీ స్పెషల్గా రేకులు పెట్టేసేవాడు. పర్లేదు. పర్వాలేదు. ఇంకా ఇవి కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తానండి. 1 by 1 అందరూ తింటూ ఉంటారు. ఇంకా వేడివేడిగా తింటేనే బాగుంటుంది ఇది. ఇదిగోండి ఇంకా అట్లయితే 1 by 1 బాగానే వచ్చేస్తున్నాయి. ఫస్ట్ కొంచెం అవి ఉంటాయి. అంతే. టేస్ట్ అయితే చాలా బాగుందంట. కొంచెం కాలితే సరిపోతుంది. ఆయిల్ వేసిన తర్వాత కూడా అటే మంచి టేస్ట్ కనబడుతుంది. టేస్ట్ బాగుంటుంది. ఇందాక కూడా చాలా బాగా వద్దునరా, ఎందుకో అట్టు కొంచెం కాలకుండా తీసేసినట్టున్నాను. ఇదిగోండి ఇంకా అలాగా అట్లన్నీ వేసేస్తాను. ఇదిగో అట్టు రెడీ అయిపోయింది. ఏటమ్మా? అవును కదా, చట్నీ అవసరం లేదండి. ఉత్తి తినేచ్చు. ఆమ్లెట్ వేసుకొని 2 eggs కలిపి 2 eggs ఒక్కొక్క కట్టుకి ఒక్కొక్క ఎగ్ వేసుకోండి. చెరొకటి వేసేసాను. 2 సెట్లు అయితే సరిపోతాయి అనుకుంటున్నాను. ఇది అన్నయ్యకి నీకు వేసాను ముందు. నీకు అవుతుందిరా. అవునా? తెలుస్తుంది. తినేస్తాయండి. ఎలా ఉంది? బాగుందా? డాడీకి బాగా నచ్చేసింది. మీరు కూడా ట్రై చేయండి. మొలకెత్తిన పెసలు హెల్త్కి చాలా మంచిది. దాంతో కర్రీ చేసుకున్నా కూడా మసాలా పెట్టుకుని కర్రీ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఉంచుదానన్నాను కానీ ఇంకా పిండి సరిపోయేటట్లేదు. వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క అట్టు తినేస్తున్నారు. ఆ క్రిస్పీనెస్ టేస్ట్ బాగుంటుంది. నాకైతే నచ్చింది. నాకు కూడా ఇదండి ఈరోజు అయితే వీడియో. చూసారు కదా, ఇంకా లాస్ట్ నేను ఉన్నాను. మొత్తం అందరూ ఫినిష్, ఇంకా వీళ్ళు కూడా తినేస్తున్నారు కాబట్టి ఇంకా నేను ఉన్నాను. ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. బాయ్ అండి.